సింగరేణి బొగ్గు గనుల వేలంపాటను రద్దు చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఐ, సిపిఎం, సిపిఐ, ఎంఎల్, ప్రజాపంత్, మాస్ లైన్ పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ధర్నాలో పాల్గొన్న సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చాడా వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ మర్రి వెంకటస్వామి, మంద పవన్ మరియు సిపిఎం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మిల్కూరి వాసుదేవ్ రెడ్డి, సిపిఐ, ఎంఎల్, ప్రజాపంత, మాస్ లైన్ జిల్లా నాయకులు జిందం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వేలాన్ని రద్దు చేయాలని, సింగరేణిని పరిరక్షించుకోవాలని, తెలంగాణకు వరప్రసాదమైన నల్ల బంగారం సింగరేణి, తెల్ల బంగారం పత్తి. కాబట్టి తెలంగాణలో తలమానికి లాంటి సింగరేణిని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో వామపక్షాలు సిపిఐ, సిపిఎం, డెమోక్రసీ అందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా నిరసన ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? వాస్తవికంగా మోడీ గారే గోదావరికి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి ప్రైవేట్ పరం చేయమన్నారు. అంటే ప్రైవేట్ పరం అని చేయమని చెప్తూనే ఎందుకు ఇవాళ ఈ బొగ్గు బ్లాక్ల వేలాన్ని గ్లోబల్ టెండర్లో పెట్టి ఇవాళ మీరు మన రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కూడా నేను తెలంగాణ బిడ్డని అన్నాడు. తెలంగాణ బిడ్డవైతే తక్షణమే బొగ్గు బ్లాక్ల వేలాన్ని ఆపండి, ఆ లిస్టుకి తీసేయండి. ఇవాళ ఈ మొత్తం బ్లాకులు, బొగ్గు బ్లాకులు ప్రైవేట్ పరమైతే సింగరేణి ఉండదు. సింగరేణి అంటే ఇంకా 15 లోపు 8 ఏళ్ళలోపు అయితే మొత్తం మరి ఏదైతుందో ఓపెన్ కాస్ట్ అన్ని కూడా మరి ఒక రకంగా అండర్ మైన్స్ అన్ని కూడా రద్దు అయిపోతాయి. ఓపెన్ అవి కూడా ఓపెన్ వెల్స్ కూడా అవి కూడా దగ్గర పడతా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కొత్త వేలం వాడితేనే, కొత్త వేలంలో సింగరేణి కేటాయిస్తేనే సింగరేణి బతుకుతుంది. అంటే సింగరేణి బతకాలంటే ఈ వేలాన్ని ఆపాలా, సింగరేణి భవిష్యత్తు ఉండాలంటే వేలాన్ని ఆపాలా. తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని మీరు గుర్తించకపోతే తెలంగాణ ప్రజలు తప్పనిసరిగా గుణపాఠం చెప్తారు, బుద్ధి చెప్తారు. అయితే ఇప్పుడు మేము మొన్ననే గెలిచాం కదా అని విచ్చలవిడిగా నీరస్తారని చేయకండి. మొన్న కూడా మీకు ప్రజలు వాత పెట్టారు, గుణపాఠం చెప్పారు. మీకు 405 అనుకునేదానికి మరి గుణపాఠం చెప్పి మీకు ఇతర పార్టీల పైన ఆధారపడే ప్రభుత్వాన్ని ఇచ్చారు. మోడీ గారు మీరు విచ్చలవిడిగా తయారీదారం చేస్తే మీ ముక్కుకు ముగుదాడు వేయక తప్పదు, ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. తెలంగాణ బిడ్డ అన్న కిషన్ రెడ్డి గారు కూడా వేలాన్ని ఆపి సింగరేణి పరీక్షించాలా, సింగరేణి కాపాడుకోవాలా. సింగరేణి ద్వారా 1,25,000 మందికి ఉద్యోగాలు లభిస్తూ ఉన్నాయి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అంతా కలిసి ఉంటే ఇవాళ ఇంకా ఎక్కువ మంది ఉద్యోగాలకు అవకాశం రావాలంటే సింగరేణి బతకాల. భవిష్యత్తు యువతకి ఉద్యోగాలు దొరకాలంటే సింగరేణి బతకాల. సింగరేణి బతికితేనే ఈ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో ప్రజలకి లేదా బడుగు బలహీన వర్గాలకు, పేద వర్గాలకు న్యాయం జరుగుతుంది. వాళ్ళకి ఇంత ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. నిరుద్యోగ సమస్య కొంతమేర పరిష్కారం అవుతుంది. అందుకనే ఇవాళ సింగరేణిని మీరు వేలం వాడితే అంటే తలకాయ తీసేసినట్టు. అంటే బట్టి మొండే ఉంటుంది, సింగరేణి బట్టి మొండే ఉంటే దానివల్ల ఏం రావు, రక్త ప్రసారం ఉండదు. కాబట్టి మీరు మొండ్యాన్ని, తలకాయని తీసేస్తామంటే మాత్రం, ఈ వేలం ఆపకపోతే మాత్రం తలకాయని తీసేసినట్టే అని చెప్పి మేము సిపిఐ అభిప్రాయపడుతుంది, వామపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. అందుకని తక్షణమే మీరు వేలాన్ని ఆపండి. తక్షణమే మరి వేలాన్ని ఆపి ఇచ్చిన మాటలు తెలంగాణ